Hi, hello, and welcome to MathFed. In this video, we are going to continue exercise 4.2 problem from 5th question to 8th question. So last video లో మనం ఏం చేసాం, exercise 4.2 నుంచి 4 క్వశ్చన్స్ చేసాం కదా. ఇప్పుడు మిగిలిన 4 క్వశ్చన్స్ ఈ వీడియోలో చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఆ 4.2 నుండి ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూడలేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అవి చూడండి, ఈజీగా అర్థమైపోతాయి. నౌ లెట్ us see the 5th question. In the given figure, so he given one figure, angle PQR equal to angle PRQ. Angle PQR, so PQR అంటే ఈ angle equal to angle PRQ. PRQ, ఈ two angles equal అట. సరే, then prove that angle PQS equal to angle PRT. Then what we have to prove? Angle PQS. PQS అంటే ఈ angle is equal to angle PRT. PRT ఇవి ఈక్వల్ ప్రూవ్ చేయాలి. సో ఆల్రెడీ దీస్ ఆర్ ఈక్వల్, సో యూ హావ్ టు ప్రూవ్ దీస్ టూ యాజ్ ఈక్వల్. సో ఫస్ట్ లెట్స్ రైట్ వాట్ ఈస్ గివెన్ డేటా. సో హీ గివెన్ దట్ యాంగిల్ PQR is equal to angle PRQ. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1 బికాస్ మనం నెక్స్ట్ చేసినాక యూజ్ అవుతుంది 1 అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాంగిల్ PQR, angle PQS. What type of angles are there? Angle PQR and PQS, they are linear pair, right? So linear pair అంటే sum of the two angles is sum of these two adjacent angles is 180 degrees. So ఏమవుతుంది అప్పుడు angle PQR plus angle PQS is equal to 180 degrees. So linear pair. అటు సైడ్ ఏముంది, సేమ్ ఉంది కదా, angle PRQ, angle PRT are also linear pair. అది రాద్దాం. సో యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. సో దీన్ని 3 అందాం. ఇక్కడ మీరు రాసుకోవచ్చు, దే ఆర్ లీనియర్ పేర్, లీనియర్ పేర్, లీనియర్ పేర్. ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ పేర్, రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 180, సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 180 అంటే ఇవి రెండు ఈక్వలే కదా. సో ఫ్రమ్ 2 and 3, సో వీ కెన్ టేక్ ఈక్వేషన్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3, ఎందుకంటే ఈ రెండు సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180. సో ఇవి కూడా ఈక్వల్ అయిపోతాయి అన్నట్టు. సో యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు సెకండ్ థింగ్ యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT. డన్. వచ్చే మనం ఏం ప్రూవ్ చేయాలి, PQS ఈక్వల్ టు PRT. మన PQS ఉంది, PRT ఉంది, ఇవి రెండు ఎక్స్ట్రా ఉన్నాయి కదా. సో బట్ ఇక్కడ మనకి ఫ్రమ్ 1 వీ కెన్ రైట్ దట్ యాంగిల్ PQR ఈక్వల్ టు యాంగిల్ PRQ. సో ఈ టర్మ్ చేంజ్ చేయొచ్చు ఫ్రమ్ 1. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఫ్రమ్ 1 దిస్ PQR ఈజ్ ఈక్వల్ టు PRQ. సో రీప్లేస్ PQR విత్ PRQ. సో అప్పుడు ఏమొస్తుంది, యాంగిల్ PRQ ప్లస్ angle PQS equal to angle PRQ plus angle PRT. So PRQ same terms, ఈ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్. సో angle PRQ మైనస్ angle PRQ 0 కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలే మనకి ఫైనల్ గా. సో angle PQS is equal to angle PRT. ఇదే కదా మనం ప్రూవ్ చేసేది, angle PQS equal to angle PRT. సో మెయిన్ గా మనకి ఇక్కడ కావాల్సిన థింగ్ ఏంటంటే ఈ టూ యాంగిల్స్ లీనియర్ పేర్ మనకు తెలుస్తుంది అనుకోండి, యాంగిల్ PQR PQS అండ్ యాంగిల్ PRQ PRT అవి లీనియర్ పేర్ అని తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చిన గివెన్ డేటా యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా యాంగిల్ PQS ఈక్వల్ టు యాంగిల్ PRT ప్రూవ్ అయిపోతాయి. Sixth question is, in the given figure, again he given one figure, AO line, OC ray, OD ray, D right. So triangle X, Y, Z, W ఉంది. If X plus Y equal to W plus Z, అంటే X plus Y equal to W plus Z, sum of these two angles is equal to sum of these two angles, then prove that AOB is a line. So మనకు AOB is a line క్లియర్ కనబడుతుంది కదా, అది ప్రూవ్ చేయాలి. ఎలా చేద్దామంటే దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి, మనం సింపుల్ గా చేసేద్దాం. ఫస్ట్
మనం పైన సైడ్ XY తీసుకొని AOB లైన్ అని ప్రూవ్ చేయొచ్చు, ఆర్ కింద యాంగిల్స్ WZ ఇవి తీసుకొని కూడా AOB లైన్ అని ప్రూవ్ చేయొచ్చు. ఏదైనా ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ X and Y. So what he has given, before that let us write what he has given. He given that X plus Y equal to W plus Z. Okay, so X అంటే ఏంటి సార్? మరి X nothing but angle COB, right? నేను యాంగిల్ BOC అని రాస్తా, COB అని రాద్దాం. సో యాంగిల్ COB is equal to X and angle AOC is equal to Y, right? So మీరు అబ్జర్వ్ చేస్తే this X and Y, these two angles are linear pair, isn't it? X and Y are linear pair. O is the common vertex and OC is the common arm. So X comma Y are linear pair. So sum of the two angles is 180 degrees. So X plus Y is equal to 180 degrees. సో మనకి ఇక్కడ సింపుల్ గా అయిపోయింది కదా, X plus Y రెండు యాడ్ చేస్తే 180 వస్తుందని. ఎప్పుడు 180 వస్తుంది? అవి లీనియర్ పేర్ కాబట్టి 180 వస్తుంది. 180 వచ్చిందంటే సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఏంటి? 180 వచ్చిందంటే స్ట్రైట్ లైన్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది AOB కదా. సో యాంగిల్ AOB is equal to Y plus X. So AOB is equal to 180 degrees. 180 degrees అంటే ఏంటి? స్ట్రైట్ లైన్. సింపుల్ గా స్ట్రైట్ లైన్ ప్రూవ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మీరు కింద W plus Z అని తీసుకున్నా కూడా అవి వస్తాయి. W అంటే ఏంటి సార్? మరి W is nothing but angle BOD and Z is angle AOD. So sum of these two also 180 degrees because they are linear pair. Linear pair అంటే 180. 180 వచ్చిందంటే స్ట్రైట్ ఈ లైన్ ఏమవుతుంది? Obvious గా స్ట్రైట్ లైన్ అయిపోతుంది. సో హియర్ AOB is a straight line. Now let us see the seventh question. In the given figure, so he given one figure, PQ is a line. Ray OR is perpendicular to line PQ. This OR ray is perpendicular to PQ. So it is making 90 degrees. So it is 90 కాబట్టి ఇది కూడా it is also makes 90 degrees. OS is another ray lying between rays OP and OR. So OS is also another ray. It is lying between these two. Where? Between OP, OR. So OS అనేది OP, OR మధ్యలో ఉంది. ఉండనియండి. Prove that angle ROS ఈ యాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ QOS. Where is QOS? QOS minus POS. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఈజీగా ప్రూవ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఏం చేద్దామంటే వాట్ హి హస్ గివెన్ జస్ట్ రైట్ దట్ PQ is a line. ఓకే, నెక్స్ట్ ఏముంది? దిస్ వాట్ ఇస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ROQ? Angle ROQ or angle QOR, both are same. Angle QOR is equal to angle POR is equal to 90 degrees because this OQ is perpendicular to PQ. So angle 90 degrees are there. Next, so from the figure, what I am writing, angle ROS. So ఇక్కడ నుంచి మొత్తం ఈ పార్ట్, రైట్ సైడ్ పార్ట్ నుంచి angle ROS we can write as angle QOS minus angle ROQ. చూడండి ఒకసారి, angle QOS అంటే ఈ కంప్లీట్ యాంగిల్, ఇందులోంచి ఇది రావాలంటే ఏం చేయాలి? ఇది తీసేయాలి కదా. angle QOS minus angle ROQ, రైట్? సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నేను ఏం చేస్తున్నా, రైట్ సైడ్ నుంచి యాంగిల్ ROS రాస్తున్నా. ఏమొస్తారంటే దిస్ కంప్లీట్ యాంగిల్ మైనస్ దిస్ రైట్ యాంగిల్ తీసేస్తే ఇదే మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ నా లెఫ్ట్ సైడ్ నుంచి రాద్దాం. ఇటు నుంచి యాంగిల్ ROS రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది? యాంగిల్ ROS is equal to కంప్లీట్ యాంగిల్ ఏమిటి ఇక్కడ? యాంగిల్ POR మైనస్ యాంగిల్ POS. ఈ మొత్తం నుంచి ఇది తీసేస్తాం అనుకోండి, మనకు కావాల్సిన యాంగిల్ ఉంటుంది కదా, మైనస్ యాంగిల్ POS. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ యాడింగ్ బోత్ ఈక్వేషన్స్ 1 plus 2.
So now add the LHS terms first. Angle ROS plus angle ROS equal to now RHS terms. Angle QOS minus angle ROQ plus second term angle POR plus angle minus angle POS. ఇక్కడ చూస్తే angle ROS plus angle ROS 2 times ఉంది కదా, it is 2 angle ROS equal to next ఇక్కడ మనకి ఏముంది, this ROQ. What is the measure of ROQ? This ROQ is 90 degrees and POR is also 90 degrees. It means the two angles are equal, right? So it minus plus just simply gets cancelled. అప్పుడు ఏం మిగిలింది మనకి ఇక్కడ, యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. ఈ టూ ట్రాన్స్ఫర్ చేద్దాం ఇటు. యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు ఇంటూ కదా, ఇటు పోతే డివిజన్ 1/2 ఆఫ్ యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. దట్స్ ఇట్. ఇక్కడ ఎలా క్యాన్సిల్ అయినాయి, ROQ measure is 90 degrees. ఇక్కడ మనకి టైం చూడండి, ROQ 90 degrees and POR is also 90 degrees. Same angle kada, minus or plus, so they will get cancelled. Finally whatever we want, we proved that. Now see the last question. It is given that angle XYZ is 64 degrees. Angle XYZ is equal to 64 degrees. And XY is produced to point P. Ray YQ bisect ZYP. Draw the figure from the given information. So we have to draw the figure. First of all, angle ఎంత XYZ 64 కదా, draw చేసుకుందాం. Angle XYZ. So middle vertex Y కాబట్టి మనకి Y దగ్గర 64 ఉండాలి. So it is Y 64 degrees. ఇక్కడ X తీసుకుందాం, ఇక్కడ Z తీసుకుందాం. నెక్స్ట్ XY is produced to point P. So XY అనేది ప్రొడ్యూస్ చేసిందట అప్ టు పాయింట్ P. ఇక్కడ పాయింట్ P అనుకుందాం. Array YQ bisects ZYP. YQ ఉంది, అది ZYP. దీన్ని bisect చేస్తారు. Bisect means what sir? Bisect means dividing into two equal parts. So ఇది YQ అనుకుందాం. సో అప్పుడు వస్తాయి bisect చేసి కాబట్టి 32 degrees ఉంటుంది అండ్ ఇది కూడా 32 degrees వస్తుంది. Draw the figure from the given information. Okay, we have drawn. Find angle XYQ. XYQ వచ్చేసింది మనకి. Replace XYP. XYP అంటే XYP. The reflection find out చేయాలి. So first this what is the measure of angle X? Given that YQ bisects ray bisects angle ZYP. So therefore angle XYQ is equal to 32 degrees. మనకి కావాల్సిన ఫస్ట్ యాంగిల్ వచ్చింది ఇక్కడ XYQ 32 degrees. ఇంకోటి ఏమడిగాడు, రిఫ్లెక్స్ ఆఫ్ QYP. ఈ యాంగిల్ కావాలి. ఫస్ట్ మనం యాంగిల్ QYP ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ యాంగిల్ QYP? అంటే ఇది Q, ఇది Y, ఇది P. ఎంత ఉంది ఇది 32 degrees. సో ఇది 32 degrees. సో మనకు రిఫ్లెక్స్ angle QYP is equal to complete angle 360 degrees minus 32 degrees. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది. ఎంత వస్తుంది? 10 minus 2 8. ఇది 5 minus 3 2. ఇది 3. So the reflex of angle QYP is 328 degrees. So this is about exercise 4.2. If you have any doubts, feel free to ask in the comment section. In the next video, I will come with exercise 4.3 topics.